ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 30వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ఈ దినము ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, 5 నెలలు 25వ సంవత్సరంలో దాదాపుగా పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఇంకా రేపటితో ఈ 5 నెలలు పూర్తి అయిపోతాయి. ఇంకా 7 నెలలు ఉంటాయి. అంటే దినాలు, సంవత్సరాలు, వారములు ఎలా గడిచిపోతున్నాయో చూడండి. చాలా స్పీడ్గా గడిచిపోతూ ఉన్నాయి. అయితే మనము ఏ విధంగా దినదినము ప్రభు సన్నిధిలో ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నామా లేదా, లేక తరిగిపోతుందా? మన ఆత్మీయత పెరిగిపోతుందా? ప్రభువులో దినదినము మనము సంబంధం పెరుగుతుందా? ప్రభువుతో తరుగుతుందా? ప్రతిదినము మనల్ని మనం శుద్ధిని చేసుకుంటున్నామా లేదా? యేసు ప్రభు మీ హృదయంలో ఉన్నాడా? దీనికి ఒక్కటే ఒక తార్కాణం ప్రియులారా, ఒకే గుర్తు. మీ మనస్సు మీ మీద నేరారోపణ చేయకపోతే తప్పనిసరిగా ప్రభు మీ హృదయంలో ఉన్నట్టే. మీ మనస్సే, నా మనసు కాదు, ఎవరి మనసు వాళ్ళకి. నా మనస్సు నా పైన నేరారోపణ చేయకపోతే యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నట్టే. ప్రభువుకు నేను స్థానం ఇచ్చినట్టే. తప్పనిసరిగా మన మనస్సు మన పైన నేరారోపణ చేస్తుంది. ఆ మనస్సు దేవుడిచ్చిందండి. కాబట్టి నా శరీరం కదా, లేకపోతే నావాడు కదా అనే స్వార్థం ఈ మనసుకు ఉండదు. తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు, నీ ఆత్మ నీతో మాట్లాడద్ది. ఇది తప్పు కదా. ఆత్మకు లోబడి మనల్ని మనం సరి చేసుకుంటే మంచిదే. కానీ ఆ విధంగా సరి చేసుకోవడం లేదు. ఆ విధంగా ఆత్మానుసారంగా నడవడం లేదు. శరీరానుసారంగా నడవడానికి ఉత్సుకత చూపుతూ ఉన్నాం. కావున ప్రియులారా, యేసయ్యను కలిగి ఉన్నారా? యేసుతో, యేసులో ఎల్లవేళలా ఆనందిస్తూ ఉన్నారా? తప్పనిసరిగా ప్రభువులో ఆనందించండి. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ఆత్మీయ ధారావాహిక గత 5 నెలల నుండి మనం చెప్పుకుంటూ ఉన్నాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ప్రియులారా, ఈ వచనంలో ఆమె సౌందర్యాన్ని, ఆత్మీయ సౌందర్యాన్ని గురించి చెప్తుంది. కేదారు వారి గుడారములతో పోలుస్తూ ఉంది.
ఈ కేదారు వారు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనము వివరించుకున్నాం. అలాగే గుడారాలు అంటే ఏమిటి, నివాసం చేయడానికి పనిచేస్తాయి. పూర్వకాలంలో మన పితరులందరూ గుడారాల్లోనే నివసించారు. అలాగే గుడారములు చెక్కలతో కట్టబడినవి కూడా కొన్ని ఉన్నాయి. పిల్లరా, ఈ దినము దేవుని గుడారము, దేవుని గుడారం గురించి మనము ధ్యానం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 22:12 గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేశాను. గుడారము వలె అంధకారాన్ని వ్యాపింపజేశాడట. సంకీర్తన 27:5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఎవరండి ఇంత గొప్ప మాటలు చెప్పేది అంటే దావీదయ్యే కదా, మరి ఇంకెవరు? దావీదయ్యా అనుభవపూర్వకముగా చాలా నిజాయితీగా దేవుని ధ్యానం చేస్తాడు. తను తాను విమర్శించుకుంటాడు. నా ప్రాణమా, ప్రాణంతో మాట్లాడతాడు. దావీదయ్యకుండే అనుభవం అంతా ఇంత కాదు ప్రియులారా. తను తాను విమర్శించుకోవడంలో మేటి. అయ్యా నన్ను పరిశీలించు, నా హృదయాంతరంగాలను పరిశీలించు అంటాడు. దేవుడి దగ్గర తన హృదయాన్ని ఆరవోస్తాడు ఆయన ఎప్పుడు కూడా నా దాగుచోటు నీవే ప్రభువా అంటాడు ఆయన ఎప్పుడు కూడా దేవుని దగ్గర యథార్థంగా జీవిస్తాడు. యథార్థవంతుడు ఆయన, యథార్థ ప్రవర్తన కలిగి ఉంటాడు. అందుకే ఆయన అంటాడు, ఆపత్కాలం వచ్చిందనుకో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దేవునికి ఒక గుడారం ఉందండి. దేవునికి ఒక పర్ణశాల ఉంది. ఆ పర్ణశాల అది ఆకులతో కట్టబడిన పర్ణశాల, చల్లని ప్రదేశం. ఇప్పుడు ఊటీకి వెళ్తారు ఎండల కాలం క్యాంపుకి. ఈ మే నెలలో అయితే చాలామంది ఊటీలోనే ఉంటారు. చల్లని వాతావరణం. పాపం ఇప్పుడు వర్షాలు వచ్చి ఆ ఊటీలో ఉన్న అవన్నీ కూడా మూసేశారంట. అందరూ నిరుత్సాహంగా తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి నీకు ఆపద వచ్చిందా? ఆయన తన పర్ణశాలలో దాస్తాడండి నేను అని చెప్తున్నాడు దావీదయ్య. ఆయన అనుభవించాడు. అనేక మారుల ఆపద వచ్చినప్పుడు, ఆపత్కాలంలో ఆ దేవదేవుడు ఆయన పర్ణశాలలో దాచాడు. ఆయన గుడారం మాటున నా దాగు చోటు నీవే. ఆశ్రయదుర్గం పైన ఎక్కిస్తాడని అంటాడు. అంటే ఆశ్రయదుర్గం పైన ప్రభువు నన్ను ఎక్కిస్తే ఇంక ఏంటి, ఏ శత్రువు నన్ను ఏం చేయగలడు? ఏ శత్రువు కూడా ఏం చేయలేడు కదా. కావున ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభువును ఆరాధించే బిడ్డలమైతే ఆపద వచ్చినప్పుడు మనం భయపడకూడదు. శోధన వచ్చినప్పుడు భయపడకూడదు. వ్యాధి కలిగినప్పుడు భయపడకూడదు.
లోక సంబంధంగా ఇవన్నీ వస్తూనే ఉంటాయి. లోక సంబంధంగా ఈ రక్తమాంసములు కలిగిన శరీరంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కష్టాలు, బాధలు, శోధనలు, వేదనలు, వ్యాధులు, జ్వరాలు, ఏమండి, సంతోషం, దుఃఖం ఇవి సదా మామూలే కదా. ఇవి రాకుండా ఉండవు, వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడు ఆయన నిన్ను తన పర్ణశాలలో దాచుతాడు, తన గుడారం మాటున దాచుతాడు. ఆయన తన గుడారాన్ని పైకి నిన్ను ఎక్కిస్తాడు. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు నీకున్నాడు కదా. ఎందుకు నీవు దిగులు పడాలి? ఇతరుల వలె ఎందుకు నువ్వు వేదన పడాలి? వారికి లేడు, నీకున్నాడు. నేనున్నవాడను అనువాడను, భయపడవద్దు, నీకు నేను కేడెముగాను, నీకు నేను తోడుగాను ఉంటానంటున్నాడు. సంకీర్తన 31:20 అదే దావీదయ్య అంటాడు, మనుష్యుల కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వారిని గుడారంలో దాచుస్తున్నావు. వాక్కలహములు మాన్పి, వాక్కలహాలు అంటే మాట్లాడుకోవడం, వాదాలు. నేను నిన్న కూడా చెప్పాను, వాదాలు పనికిరావండి. ఏదైనా ఒక విషయంలో ఇతరులతో నీకు ఏమైనా చిన్న బాధ కలిగిందా, మౌనంగా ఉండు, మాట్లాడొద్దు. అవసరం మేరకే మాట్లాడు. వాళ్ళ మనసు నీ మనసు లాంటిది కాదు కదా. అయ్యో వాళ్ళు ఏంటి అనుకోవద్దు, వాళ్ళు మానవులే, నువ్వు మానవుడివే. వాక్కలహములు మాన్పి వారిని గుడారములో దాచుతున్నావు. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు. ఎస్, ఇది దేవుని గుడారము. సంకీర్తన 31:20 దావీదు గారు అంటారు, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దేవుని గుడారం మాటలో నీవు నేను దాచబడి ఆ ప్రభులో కొనసాగుదుము గాక. హల్లెలూయా. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. ఈ మాట ప్రతిదినము ఉదయకాలంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు నా దేవుడు. కష్టాల్లో నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదార్చే దేవుడు. వ్యాధిలో ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తే దేవుడు. కొరతలో ఉన్నప్పుడు నీకు సమృద్ధినిచ్చే దేవుడు. ఇంత గొప్ప దేవుడు నీకున్నాడు. డోంట్ వరీ, డోంట్ ఫియర్. యేసయ్య ఉన్నాడు. యేసయ్యతో నడువు, యేసయ్యను కలిగి ఉండు, యేసు ప్రభువును ఆరాధించు. ప్రభువు పైన నీ భారం వేయి. ఆయన నీ సమస్త శోధనలు, బాధలు, వ్యాధులు, నీ కలిగిన ప్రతి కొరతలు ఆయన తీర్చునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ నాయనా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు ఆపత్కాలంలో ఉన్నారో, ఆపత్కాలంలో ఆయన ఆదుకునే దేవుడు, మీరు మాకు సహాయం చేసే దేవుడు నాయన. ఎంతమంది అయితే శోధనలో, బాధల్లో, వేదనలో, వ్యాధుల్లో, కష్టాల్లో, కన్నీటిలో, కొరతల్లో ప్రభువా ఉన్నారో వారిని ఆదుకోండి ప్రభువా. వారిని మీ పర్ణశాలలో దాయండి నైనా. నీ గుడారం మాటను దాయండి నైనా. నీ గుడారం పైకి ఎక్కించండి ప్రభువా. నీ కృపలో ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్.
ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవ దేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.